హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి పండగ వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో పిండి వంటలు మొదలు కదా. మరి తెలంగాణ స్పెషల్ సకినాలు మేము చేసుకున్నాము. మా ఇంట్లో కారపు సకినాలు చేసుకుందాం. దాని తయారీ విధానం, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. బియ్యాన్ని 2 గంటల సేపు నానబెట్టుకొని నీళ్లు ఓడాక మెత్తగా గిర్నీ పట్టించుకోవాలి. నువ్వులు, ఉప్పు, వాము, మిరపల్ల ముద్ద, వెల్లిపాయ, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టి ముద్ద చేసి పెట్టుకోవాలి. ఆ బియ్య పిండిలోకి ఇవన్నీ పదార్థాలు వేసుకుంటూ తగినంత నీళ్లు పోసి ముద్ద చేసుకోవాలి. మరీ జారుడుగా కాదు, కొంచెం గట్టిగా ముద్ద చేసుకోవాలి. మేము 2 కిలోల బియ్య పిండికి 1/2 కిలో పండు మిరపకాయల ముద్ద వేసుకున్నాము. కారం మీరు చూసి మీకు తగినట్టు వేసుకోవచ్చు. అంతా కలిసేలాగా ముద్ద రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక బట్ట పైన చూపిస్తున్నట్టు అన్నీ గుండ్రంగా చుట్టుకొని ఆరనివ్వాలి. 1 గంట పాటు చుట్టి అలా వదిలేస్తే ఆరిపోతాయి. మా ఇంట్లో అయితే పిండి వంటలు ఇలా నడుస్తున్నాయి. మరి మీరందరూ ఏమేమి వంటలు చేస్తున్నారు కామెంట్ చేయండి. మీరు కారపు సకినాలు చేస్తారా? ఇంకా ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు కామెంట్ చేయండి. అన్నీ ఆరిపోయాక డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని నూనె వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా కాల్చుకోవాలి. ఒక్కొక్కటి తిప్పుతూ అన్నీ కాలాక తీసుకోవాలి. అంతే, కరకరలాడే కారపు సకినాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.